బ్రహ్మాండమైనటువంటి మైల్ స్టోన్ హైదరాబాద్ ఈ స్థాయికి ఎదగడానికి. మైక్రోసాఫ్ట్ వచ్చింది, మనం ఎందుకు రాకూడదని ఇతర కంపెనీలు వచ్చేలాగా. తర్వాత బిల్ గేట్స్, బిల్ క్లింటన్ అమెరికా అధ్యక్షుని హైదరాబాద్ పిలిపించడం, ఇవన్నీ పిలిపించి అప్పుడున్నటువంటి ఇతర కంపెనీలను అట్రాక్ట్ చేసి, సార్ మేము ఎక్కడో బాంబే వెళ్తాం, బెంగళూరు వెళ్తాం, మేము హైదరాబాద్ వస్తే మాకేంటి, హైదరాబాద్లో ఏముంది, బాంబేలో దిగాలి మళ్ళీ హైదరాబాద్ రావాలి, డైరెక్ట్ ఫ్లైట్ లేదు కదా, డైరెక్ట్ ఫ్లైట్ వేద్దాం. సార్ ఆక్యుపెన్సీ లేకపోతే ఫ్లైట్ ఏజెన్సీలు ఒప్పుకోవు, సగం టికెట్లు నేను కొంటా, గవర్నమెంట్ తరపున ఆక్యుపెన్సీ సగం టికెట్లు నేనే కొంటా, రండి. సార్ హైదరాబాద్ వస్తే నైట్ లైఫ్ లేదు సార్, పబ్ కల్చర్, నైట్ లైఫ్, ఫుల్ లైసెన్స్లు ఇవ్వడం, అన్నీ ఇవ్వడం. అదేవిధంగా సార్ గోల్ఫ్ క్లబ్ లేదండి, గోల్ఫ్ క్లబ్ ఏర్పాటు చేయండి. అన్నిటికంటే ముఖ్యం హైదరాబాద్ ఏంటి స్పెషాలిటీ, చంద్రబాబు నాయుడు గారు ఎంత కేర్ తీసుకున్నారంటే, హైదరాబాద్ వస్తే మల్టీనేషనల్ కంపెనీలు వాళ్ళు ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడున్న కూజిన్ ఏంటి, హైదరాబాద్ బిర్యానీ, దాన్ని కూడా ప్రమోట్ చేయండి. సార్ మనం ఒక స్టూడెంట్ పూల్ తయారు చేయాలి, ఐటీ ఎక్స్పర్ట్స్ తయారు చేయండి, మనకి ఐఐటీలు ఐఐఎంలు లేవు, ట్రిపుల్ ఐటీ ఒకటి ఏర్పాటు చేస్తే బాగుంటుంది, ల్యాండ్ ఇస్తా తీసుకోండి. సార్ ల్యాండ్ ఇస్తే కన్స్ట్రక్ట్ చేయడానికి ఎన్నేళ్ళు పడుతుంది, రెడీగా ఉన్న బిల్డింగ్స్ తీసుకోండి, మొత్తం సిటీ అంతా తిరగండి, ఎక్కడ గవర్నమెంట్ బిల్డింగ్స్ ఉన్నాయో నాకు చెప్పండి అన్నారు. జే చౌదరి ఇతరులందరూ తిరిగితే అప్పుడు రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కోసం నిర్మించిన భవనాలు బాగున్నాయండి అన్నారు. అరగంటలో అధికారిని పిలిపించి ఐఐటీకి ఇచ్చేయండి అన్నారు, ట్రిపుల్ ఐటీకి ఇచ్చేశారు. లైసెన్సులు ఇవేం లేవు, ఆయన అంతటా ఆయన వెళ్ళి అధికారులను పిలిచి ఏర్పాట్లు చేయించారు. స్టూడెంట్ పూల్ కావాలండి, అన్ని ఇంజనీరింగ్ కాలేజీలకి అన్ని చోట్ల పర్మిషన్లు ఇచ్చేశారు. మైత్రీవనం మీకు తెలిసే ఉంటుంది, హుడా అమీర్పేట్ గురించి ఏమనేవారంటే, అమెరికాలో సన్సెట్ అయితే అమీర్పేట్లో సన్ రైజ్ అవుతుంది, అమీర్పేట్లో Y2K ఇష్యూ వస్తుంది, లక్షల మంది అవసరం Y2K ప్రాబ్లం సాల్వ్ చేయడానికి. స్టూడెంట్స్ని తయారు చేయండి, ఇంజనీరింగ్ కాలేజీలు అనుమతులు ఇవ్వండి, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లు పెట్టండి, పెద్ద పెద్ద కంపెనీలు తీసుకురండి. నాకు ఒక సంఘటన గుర్తు, నేను 95లోనే రిపోర్టింగ్లో ఉన్నప్పుడు ఆయన యునైటెడ్ ఫ్రంట్ చైర్మన్గా ఉండేవారు. ఆ ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం నడుస్తోంది. ఇక్కడ అసెంబ్లీ మొదటి రోజు సమావేశాలు, విపరీతమైన రాజకీయ సంక్షోభం. అమెరికా నుంచి మోటరోలా కంపెనీ ప్రతినిధులు వస్తున్నారట, 3 సిటీలు ఎవాల్యుయేషన్ చేసుకుంటున్నారు వాళ్ళు, బెంగళూరు, బాంబే, చెన్నై. లేదు మన హైదరాబాద్ పిలిపించండి అన్నారు. అధికారులు హైదరాబాద్ పిలిపిస్తా అంటే మీరు రావన్నారు. ఇక్కడున్న మినిస్టర్స్ని ఎయిర్పోర్ట్కి పంపించారు. ఓ పక్క యునైటెడ్ ఫ్రంట్ చైర్మన్గా పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానం ఫేస్ చేయాలి, మొదటి రోజు అసెంబ్లీ సెషన్ ఫేస్ చేయాలి. ఆయన రిసీవ్ చేసుకుని తన ఇంటి ముందుకొచ్చి గుమ్మం దిగి మోటరోలా కంపెనీ వాళ్ళు తీసుకుని వాళ్ళకి హైదరాబాద్ బిర్యానీ వడ్డించి కాఫీ టీ ఆయనే సర్వ్ చేసి, మీరు 3 సిటీలు తిరిగారు కదా, నాది పరిశీలించండి అన్నారు. పరిశీలించట్లేదు సార్, ఆ 3 సిటీల్లో సీఎంలు కలవడం మా వల్ల కాలేదు, సెక్రటరీల దగ్గరికే టైం పట్టింది, మోటరోలా ఇక్కడికి వస్తుందని చెప్పారు. అలాగే ఎన్నో కంపెనీలు అంటే ఫోకస్, ఒక హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్, ఒక హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఎలా చేస్తే ఆ కుటుంబం బాగుంటుందో, ఆ ఇన్స్టిట్యూట్ బాగుంటుందో, దానికోసం ఆయన కాలికి బలపం కట్టుకు తిరిగారు.